దేవుడికి స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభు కృపా సంఘ ప్రియ సహోదరి సహోదరులకు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. యూట్యూబ్ ద్వారా, వాట్సాప్ ద్వారా దేవుని మాటలు అనుదినం వింటున్న దేవుని బిడ్డలైన మీ అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. దేవుని బిడ్డరా, అందరూ బాగున్నారండి. మరి దేవుడు మనకిచ్చిన మరి ఒక ఉదయకాల సమయమును బట్టి, అనగా 12వ తారీఖు శుక్రవారం దినము, జూలై మాసము 2024 సంవత్సరం, దేవుడు మనకిచ్చినటువంటి చక్కటి వాక్యము పరిశుద్ధ గ్రంథము నుండి కీర్తన గ్రంథము 35వ కీర్తన 22వ వచనాన్ని చదువుకుని కొద్ది నిమిషాలు ధ్యానించుకుందాం. 22వ చరణాన్ని. యెహోవా, అది నీకే కనబడుచున్నది కదా, మౌనముగా నుండకుము, నా ప్రభువా నాకు దూరముగా నుండకుము. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమమయుడా మా తండ్రి, మీ ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభువా, వాక్యము ద్వారా నాతో మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచుమని యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి వాక్యమును ధ్యానించుతున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, కీర్తనల గ్రంథం 35వ కీర్తనలో దుష్టుల కీడు నుండి కాపాడమని విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. 34వ కీర్తనలో యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువై ఉండదని మనకు ఆ మాటల్లో కనబడతాయి. ఈ 35వ కీర్తనలో దుష్టుల కీడు నుండి కాపాడమని విజ్ఞాపన చేస్తూ, అది నీకే తెలుసు ప్రభువా, నేను ఎటువంటి వాడినో, నేను ఏ రీతిగా ఉన్నానో, పూర్వం ఏ రీతిగా ఉన్నానో, తర్వాత ఏ రీతిగా ఉన్నానో, నీకు ఏ రీతిగా లోబడ్డానో, నీకు ఏ రీతిగా విధేయత కలిగి ఉన్నానో అది నీకే తెలుసు ప్రభు అని చెప్పి, యెహోవా, అది నీకే కనబడుచున్నది కదా, మౌనముగా నుండకము, నా ప్రభువా నాకు దూరముగా ఉండొద్దు, నుండకము అంటూ ఉన్నాడు. నువ్వెప్పుడూ కూడా నాకు దగ్గరగానే ఉండాలి తప్ప నాకు ఎప్పుడు నువ్వు దూరంగా ఉండటానికి వీలు లేదు. నువ్వు దూరం అయితే కనుక నేను తట్టుకోలేనయ్యా అన్నటువంటి అంతటి విశ్వాసంతో, అంతటి నమ్మకంతో దేవుడి మీద ఉన్న గొప్ప విధేయతను బట్టి ఎంతగానో తెలియజేస్తున్నాడు. ఈ కీర్తనలో తనకు హాని తలపెట్టి కీడు చేయగోరు వారి నుండి కాపాడమని కీర్తనకారుడు చేసిన విజ్ఞాపన ప్రార్థనల గురించి తెలియజేయబడ్డదండి. శత్రువుల కుట్రల నుండి కాపాడమని, నిష్కారణంగా తనకు హాని తలపెట్టు వారి నుండి విడుదల కలగజేయమని కీర్తనకారుని యొక్క ప్రార్థన. ఈ కీర్తనను బహుశా సౌలు గారు తనను చంపుటకు వెంటాడుచున్నప్పుడు దావీదు గారు రచించి ఉండొచ్చు. మొదటి సమూయేలు గ్రంథం 24వ అధ్యాయంలో. ఇక్కడ మనం చూస్తే మొదటగా 1-10 వచనాల్లో తన కాపుదల కొరకు దావీదు గారు చేసిన ప్రార్థన కనబడుతుంది మనకి. శాపములతో కూడిన కీర్తనలో ఇది ఒకటే. శత్రువులను శపించుట గమనించగలం. శత్రువులను నాశనం చేసి తనకు కాపుదల ప్రసాదించమని కీర్తనకారుడు చేసిన ప్రార్థన. ఇలాంటి కీర్తనలు వినుటకు మనకు అభ్యంతరముగా కనబడవచ్చు, కానీ కొన్ని విషయములను మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఒకటి, తాను పారిపోవుటకు ఎందుకు బలవంతపరచవలసి వచ్చిందో దావీదు గారు అర్థం చేసుకోలేకపోయాడు. దావీదు గారు దేవుని చేత అభిషేకింపబడిన రాజు, దుష్టులను తన దేశము నుండి పారద్రోలుటకు పిలువబడిన వాడు. 2, న్యాయం కొరకు దావీదు విజ్ఞాపన సమర్థనీయము. దేవుని జోక్యం తన దేశానికి క్షేమమని దావీదు గారు విశ్వసించాడు. 3వది, దావీదు గారు తానంతట తాను శత్రువులకు వ్యతిరేకంగా పోరాటం చేసి శిక్షించవలెనని తలంచలేదని దానిని దేవుని చేతులకు అప్పగించుచున్నాడు. దావీదు తనతో పోరాడు వారితో పోరాడమని దేవుని అర్థించుచున్నాడు. తన శక్తియుక్తులపైన ఆధారపడక దేవుని శక్తి యందు నమ్మిక ఉంచి ప్రార్థిస్తూ ఉన్నాడు. సహాయం చేయవాడు 2వ వచనంలో కనబడుతున్నాడు. రక్షించువాడని 3వ వచనంలో దేవుడేనని విశ్వసించి తన శత్రువులకు కలగవలసినటువంటి దుర్గతిని గురించి శపిస్తూ ఉన్నాడండి. అలాగే 11-21 వచనాల్లో చూస్తే దుష్టుల కీడులకు వ్యతిరేకంగా కంప్లైంట్ ఇస్తున్నాడండి, ఫిర్యాదు చేస్తున్నాడు. 11వ వచనంలో కుట్ర సాక్షుల గురించి, కీడు చేయగోరు వారి గురించి 12వ వచనంలోను, అలాగే వారి కొరకు చేసిన ప్రార్థనలే 13వ వచనంలో గురించి వివరిస్తూ ఉన్నాడండి. 13వ వచనంలో చూడండి, ఇక్కడ 35వ కీర్తన 13వ వచనంలో, వారి వ్యాధితో ఉన్నప్పుడు గోనె బట్ట కట్టుకొంటిని,
ఉపవాసం చేత నా ప్రాణమును ఆయాసపరుచుకుంటుని, అయినను నా ప్రార్థన నా ఎదలోనికి తిరిగి వచ్చి ఉన్నది. ఏమండి 14లో అతడు నాకు చెలికాడైనట్టును సహోదరుడైనట్టు నేను నడుచుకుంటుని, తన తల్లి మృతి నొందినందున దుఃఖ వస్త్రములు ధరించు వాని వలె కృంగుచుంటిని. 15లో నేను కూలి ఉండుట చూసి వారు సంతోషించి గుంపు కూడిరి, నీచులను నేను ఎరగని వారును నా మీదకి కూడి వచ్చి మానక నన్ను నిందించరు. ఏమన్నా వాళ్ళ గురించి ఎంత మంచిగా ఎంత మేలుగా అయినా ప్రార్థన చేస్తూ వారిని విడిపించమని, రక్షించమని, కాపాడమని ప్రార్థించినప్పుడు ఆయన ప్రార్థన తిరిగి ఆయనకు వచ్చింది. యెరెమీయా భక్తుడు ఇజ్రాయేలు ప్రజల గురించి ఎంతగానో ఏడుస్తూ ప్రార్థన చేశాడంటే రక్షించమని. కానీ రక్షించమని ప్రార్థన చేస్తే నీ మాట నేను ఎన్నో యెరెమీయా అన్నాడు. ఎందుకని? వాళ్ళ యొక్క దోషాన్ని బట్టి, ఏమంటే వాళ్ళ యొక్క అతిక్రమములను బట్టి యెరెమీయా ఏడుస్తూ ప్రార్థన చేసిన వాళ్ళని క్షమించు ప్రభువా, రక్షించు ప్రభువా అని విన్నాన్నాడండి. యెరెమీయా గారు ప్రార్థన విన్నాన్నాడు. అలాగే దావీదు గారు అనేక మంది కొరకు, ఎదురు శత్రువుల కొరకు ప్రార్థన చేసినా ఆ ప్రార్థన తిరిగి వస్తూ ఉంది వాళ్ళ విషయంలో. ఎందుకంటే వాళ్ళు చేసేటువంటి మూర్ఖపు పనులను బట్టి. అయినప్పటికీ దావీదు గారు కూడా ఎంతో బాధపడుతూ ఉన్నాడు. కొన్నిసార్లు ఈయన ఆ దుష్టుల్ని సంహరించమని, వాళ్ళని ఇది చేయమని అది చేయమని దేవునికి అప్పగించాడండి ఆ బాధ్యత. ఏమంటే దావీదు గారు తన ప్రార్థనలు అంగీకరింపబడనందులకు విచారం వ్యక్తపరుస్తూ ఉన్నాడు. మన కోరికలు నెరవేరకపోతే వెంటనే దేవుడు నా ప్రార్థనలు ఆలకించలేదని తలంచుతాం. దేవుడు ప్రతి ప్రార్థన ఆలకిస్తాడండి. ఆయన తన ప్రణాళికను బట్టి జవాబిస్తాడు. దేనికి ఇవ్వాలో దానికి ఇస్తాడు, దేనికి ఇవ్వడో దానికి ఇవ్వడం, దేనికి ఇవ్వకూడదో దానికి ఇవ్వడండి. ఎందుకంటే అది మంచిది కాదు, అది మేలు కాదు, అది మేలుకరం కానిది ఇవ్వడైనా మేలుకరమైనదే ఇస్తాడు. ఏమన్నా శత్రువులు తనకు వ్యతిరేకంగా చేయు ప్రయత్నాలు, అపహాస్యములను గురించి దావీదు గారు కంప్లైంట్ చేశాడు. దేవుని దగ్గర ఫిర్యాదు చేస్తూ ఉన్నాడు. 35వ కీర్తన 22 నుంచి 28 వరకు చూస్తే తనకు న్యాయం చేయమని ప్రార్థన చేస్తున్నాడు. నాకు దూరంగా ఉండకుము అంటున్నాడు. మనం చదువుకున్న మొదట 22వ చరణంలో ఏమంటున్నాడండి? నాకు దూరంగా ఉండొద్దు అండి, నాకు న్యాయం తీర్చడానికి మేలుకొనుము. అయ్యా, నాకు న్యాయం చేయటానికి నువ్వు త్వరగా రావాలి, మేలుకోవాలి, పట్టించుకోనట్టుగా ఉండొద్దు, పట్టించుకునేవాడిగా ఉండాలి. నాకు న్యాయం తీర్చమని అడుగుతూ ఉన్నాడు. నా పక్షమున వ్యాజ్యమాడము. 23వ వచనంలో ఏమండి? 23వ వచనంలో తెలియజేస్తున్నాండి, నాకు న్యాయము తీర్చుటకు మేలుకొనుము, నా దేవా నా ప్రభువా నా పక్షమున వ్యాజ్యమాడుటకు లెమ్ము అంటూ ఉన్నాడు. తనకు న్యాయం జరిగించమని ప్రాధేయపడతా ఉన్నాడు. తన పైన నిష్కారణంగా నిందలు మోపిన వారి నుండి నన్ను తప్పించి న్యాయం జరిగించమని కీర్తనాకారుని ఆక్రందనండి. నిష్కారణముగా నిందలు మోపుట వలన దావీదు గారు తిరుగుబాటు ధోరణి అవలంబించవలసి వస్తుందని, అయినను తానే తన శత్రువులపై పగ తీర్చుకొనక దేవుని చేతులకు అప్పగిస్తూ ఉన్నాడండి. దేవుని చేతులకి అప్పగిస్తున్నాడు. ఏమండి? రోమాపత్రికలో కూడా అపోస్తుడైన పౌలు గారు, మీకు మీరే పగ తీర్చుకోవద్దు, పగ తీర్చుట దేవుని పని, దేవునికి అప్పగించండి. మీకు ఎవరి మీద అయినా విరోధంగా ఉంటే వాళ్ళని క్షమించి ఆ బాధ్యతను దేవునికి అప్పచెప్పండి. ప్రభువా, వాళ్ళ విషయంలో నీవే నాయన, నీ చిత్త ప్రకారం వాళ్ళ హృదయాలు మార్చి, తలంపులు మార్చి, ఆలోచనలు మార్చి, పద్ధతులు మార్చి, ప్రవర్తన మార్చి చక్కటి మార్గంలో ఉండటానికి కృప చూపించిన ఆయన. లేక వాళ్ళ మనస్సులు మార్చును ఆయన. తిరుగుబాటు చేసే మనుషులు, తిరుగుబాటు చేసే తత్వం కలిగిన వాళ్ళు, వాళ్ళని క్షమించి వాళ్ళ హృదయాలు తలంపులు మార్చమని. ఏమంటే వాళ్ళ మీద మీకు ఎంత పగ ఉన్నా కానీ ఆ పగని తీర్చుట మనం పగ తీర్చుకోవటం కాదు, కానీ దేవునికి అప్పగించాలని తెలియపరుస్తున్నాడు. అయితే దావీదు భక్తుడు ఏమంటే శత్రువుల్ని సంహరించమని ప్రార్థన చేస్తాడు. కానీ ఆ ప్రార్థన దేవుడు ఆలకించలేదు, తిరిగి వచ్చేసింది ఎదలోనికి. దేవుని బిడ్డలారా గమనించండి. తర్వాత ఆయన వారి యొక్క బాధ్యతని దేవునికి అప్పగించాడు. దేవుని బిడ్డలారా ఆ రీతిగా మనం దేవునికి అప్పగించే రీతిగా ఉండాలి. మనం ప్రార్థించే రీతిగా ఉన్నప్పుడు మన ప్రార్థనలు దేవుడు ఆలకించి ఏది మేలుకరమో ఏది మేలుకరం కాదో
ఆయన మన పట్ల చేయువాడై ఉన్నాడని ప్రభునామంలో తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తాను. దేవుడి కొద్ది మాటలు మన వినికిడిలో దీవించును గాక. తండ్రి కుమార పరిశుద్ధాత్మద్రియక దేవుని దీవెన మన ಎಲ್ಲರಿಗೂ తోడయుండి కాపాడును గాక. ప్రభు పనిలో మీ ఆత్మీయ సహోదరుడు పాస్టర్ ఎలీషా రాజు మస్కట్ నుండి. గాడ్ బ్లెస్ యు ఆల్.